నమస్కారం డి న్యూస్ కి స్వాగతం నేను మీ మహంతి ముందుగినటి ముఖ్యాంశాలు రాష్ట్రంలో సంపన్న వర్గాల వారు పేదలకు సాయం అందించేందుకు వీలుగా ప్రభుత్వం P4 విధానం ద్వారా ప్లాట్‌ఫామ్ నిర్మిస్తుందన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వినియోగదారుల హక్కులు మరింత బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నామన్న రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సామాజిక బాధ్యతతో మలబార్ అందిస్తున్న సేవలు అభినందనీయమని కొనియాడిన సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి రాష్ట్రంలో సంపన్న వర్గాల వారు పేదలకు సాయం అందించేందుకు వీలుగా ప్రభుత్వం P4 విధానం ద్వారా ప్లాట్‌ఫామ్ నిర్మిస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. పేదరిక నిర్మూలన, జీవన ప్రమాణాలు పెంచడమే ప్రభుత్వ అంతిమ లక్ష్యమని ముఖ్యమంత్రి చెప్పారు. ఉగాది రోజున ప్రారంభించే జీరో పావర్టీ P4 విధానంపై సచివాలయంలో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. సాయం అందించేందుకు ఎవరైనా ముందుకు రావచ్చని, ఎవరిని ఇందుకోసం ఒత్తిడి చేయొద్దని అధికారులకు సూచించారు. NRI కూడా P4లో భాగస్వామ్యులు కావచ్చని, గతంలో తన హయాంలో చేపట్టిన జన్మభూమి తరహాలోనే P4 కార్యక్రమానికి కూడా ప్రజాదరణ వస్తుందనే నమ్మకం తనకు ఉందన్నారు. పేదలకు మద్దతుగా నిలిచేందుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చే ఎవరైనా ఈ వేదికను వినియోగించుకోవచ్చని స్పష్టం చేశారు. P4 విధానంలో ప్రభుత్వ పాత్ర కేవలం ఇరు వర్గాలను ఒక వేదికపైకి తీసుకురావడమేనని, ప్రభుత్వం తరపున ఎవరికి అదనపు సాయం ఉండదని చెప్పారు. ఉన్నత వర్గాల వాళ్ళు సాయానికి ముందుకొచ్చేలా వారిలో స్ఫూర్తి నింపాలని ముఖ్యమంత్రి అన్నారు. లబ్ధి పొందే వారిని బంగారు కుటుంబంగా, సాయం చేసే వారిని మార్గదర్శిగా పిలవాలని సూచించారు. బంగారు కుటుంబానికి ఎంపికలో ఎలాంటి పొరపాట్లు జరగడానికి వీల్లేదని చెప్పారు. గ్రామ సభ, వార్డు సభలు నిర్వహించడం ద్వారా తుది జాబితా రూపొందిస్తే వివాదరహితంగా ఉంటుందని అన్నారు. P4 కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం వివిధ వర్గాల ప్రజలకు అమలు చేస్తున్న పథకాలకు ఎటువంటి సంబంధం లేదని సీఎం అన్నారు. P4 కార్యక్రమం అనేది సమాజంలో అత్యంత వెనుకబడిన వర్గాలకు చేయూతనిచ్చేందుకు చేపట్టిన కార్యక్రమం అని అన్నారు. P4 ప్రభుత్వ పథకాల అమలుకు ఎటువంటి సంబంధం లేదన్నారు. ప్రజల్లో ఎలాంటి అనుమానాలకు అధికారులు తానివ్వకూడదని తెలిపారు. ఉగాది రోజున అమరావతిలో జరిగే P4 ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రతి గ్రామం నుంచి ఒకరైనా హాజరయ్యేలా ప్రతి నియోజకవర్గం నుంచి ఒక బస్సు ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. వినియోగదారుల హక్కులు మరింత బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. రాబోయే రోజుల్లో వినియోగదారుడే కింగ్ అనే దిశగా ముందుకు వెళ్తున్నామని చెప్పారు. వినియోగదారుల హక్కుల పట్ల వారిలో చైతన్యం పెంచే దిశగా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. సివిల్ కోర్టు ప్రాంగణంలో వినియోగదారుల కమిషన్ 2 బెంచ్ని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా BBA హాల్లో ఏర్పాటైన సభలో మంత్రి మాట్లాడుతూ వినియోగదారుల హక్కులు మరింత బలోపేతం కావాల్సి ఉందన్నారు. ఆ దిశగా తమ ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. ఇందులో భాగంగా మచిలీపట్నం వెళ్లే అవసరం లేకుండా విజయవాడలో వినియోగదారుల 2 బెంచ్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. మోసపూరిత ప్రకటనలు, నాణ్యత లేని సరుకులో తూకాలు, మోసాలు జరుగుతున్న నేపథ్యంలో వాటిని ఎదుర్కొనేందుకు వినియోగదారుల హక్కులు మరింత బలోపేతం కావాల్సిన అవసరం ఉందన్నారు. ఆ దిశగా రాబోయే రోజుల్లో వినియోగదారుడే కింగ్ అనే విధంగా ఇంకా ఉన్నాయి. వినియోగదారుల కేసుల పరిష్కారానికి సంబంధించిన గణాంకాలను మంత్రి ఈ సందర్భంగా వివరించారు. ఈ కార్యక్రమంలో పలువురు న్యాయమూర్తులు, BBA ప్రతినిధులు పాల్గొన్నారు. అనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న
రాష్ట్ర స్థాయి కమిషను, అదేవిధంగా వివిధ జిల్లాలకు ఉన్న జిల్లా స్థాయి కమిషన్లు ఏర్పాటు చేయడం అనేది పౌర సరఫరాల శాఖ నుంచి వినియోగదారుల కోసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రతి జిల్లాలో కూడా వినియోగదారులకు భరోసా కల్పించడానికి ఎక్కడైతే మోసపూరిత ప్రకటనల వలనో నాణ్యత లేని సరుకుల వలన వాళ్ళు ఇబ్బంది పడడం, సహజంగా అనేక సందర్భాల్లో వినియోగదారులకు ఉన్న హక్కుని ఉపయోగించుకోవడానికి కోసం ఇది ఒక అద్భుతమైన వేదిక. అయితే సమాచార లోపం వల్ల పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరికి సమాచారం అందించాలనే ఒక ప్రయత్నం మా శాఖ నుంచి మేము చేస్తున్నాం. ఇప్పుడే నేను కమిషనర్ గారు కూడా కోరాను, రాష్ట్ర వ్యాప్తంగా కన్జ్యూమర్ క్లబ్లు ఏర్పాటు చేయడం, వీలైతే పాఠశాలలోనూ కాలేజీల్లోనూ అందరికీ కూడా అవగాహన పెంచే విధంగా ఒక ప్రయత్నం రాబోయే రోజుల్లో చేస్తాం. దీంతో పాటు భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ వినియోగదారుల విషయంలో మాత్రం రిడ్రెసల్ కానివ్వండి, గ్రీవెన్సెస్ కానివ్వండి చాలా బాగా రెక్టిఫై చేసే విధంగా ఈ కేసెస్ పరిష్కారంలో చొరవ చూపిస్తూ ఉన్నారు. దాదాపు 1,33,757 కేసులు నమోదైతే ఇప్పుడు వరకు ఆల్మోస్ట్ 1,30,000 కేసులు పరిష్కారం చేశారు. జిల్లా స్థాయిలో 50 లక్షల వరకు, రాష్ట్ర స్థాయిలో 2 కోట్ల వరకు ఎవరైనా వినియోగదారుడు వాళ్ళు నివసిస్తున్న ప్రాంతంలో గౌరవ కోర్టుని ఆశ్రయించి తనే ఆర్గ్యూ చేసుకోవచ్చు, లేదా న్యాయవాదుల సలహాతోటి వాళ్ళు సంప్రదించి వాళ్ళ ద్వారా కూడా ఆర్గ్యూ చేసుకోవచ్చు. వినియోగదారుడికి ఇవ్వాల్సిన ప్రొటెక్షన్ ఒక హక్కుగా, ఒక బాధ్యతగా ప్రభుత్వం నుంచి మేము అందరం కూడా సిద్ధమవుతాం. సామాజిక బాధ్యతతో మలబార్ అందిస్తున్న సేవలు అభినందనీయమని సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. ఏడాదికి భారతదేశ వ్యాప్తంగా 21,000 మంది బాలికల విద్యకు మద్దతుగా 716 కోట్ల రూపాయలను కేటాయించారన్నారు. ఆంధ్ర రాష్ట్రంలోని 142 కళాశాలలో చదువుతున్న 1928 మంది బాలికల విద్యకు మద్దతుగా ఆంధ్ర రాష్ట్రంలో ఈ స్కాలర్షిప్ కార్యక్రమానికి గాను 1.67 కోట్లు కేటాయించిందని తెలిపారు. సోమవారం స్థానిక తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మలబార్ గోల్డెన్ డైమండ్స్ ఆధ్వర్యంలో విద్యార్థులకు స్కాలర్ను సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 60,000 మందికి భోజనం ఏర్పాటు చేయడం స్ఫూర్తిదాయకమని అన్నారు. ఆడపిల్లలు పేదరికంతో చదువు ఆగిపోకూడదన్నారు. వ్యాపార దృక్పథం కాకుండా సమాజ సంక్షేమం కోరే మలబార్ సేవలను ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మలబార్ గోల్డెన్ డైమండ్స్ సిరాజ్ పీకే, రస్ట్ ఆఫ్ ఇండియా రిటైల్ హెడ్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. మలబార్ గోల్డెన్ డైమండ్స్ అండ్ మలబార్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఈరోజు మన విజయవాడలో స్కాలర్షిప్ ప్రోగ్రామ్ని జరగడం జరిగింది. ఈ స్కాలర్షిప్ ప్రోగ్రాంలో 1928 మంది స్టూడెంట్స్, ఆంధ్ర గవర్నమెంట్ జూనియర్ కాలేజ్లో చదువుతున్న స్టూడెంట్స్కి 1,60,00,000 స్కాలర్షిప్ని అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ముఖ్య అతిథులైన మినిస్టర్ ఫర్ హౌసింగ్, ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ పార్థసారథి గారు, అలాగే ఈస్ట్ కాన్స్టిట్యుయెన్సీ విజయవాడ ఎమ్మెల్యే గారైన గద్దె రామ్మోహన్ గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది, అలాగే అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. మలబార్ గోల్డెన్ డైమండ్స్ ప్రారంభించినప్పటి నుంచి కూడా మలబార్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున అనేకమైన చారిటబుల్ యాక్టివిటీస్ని ప్లాన్ చేస్తూ ముందుకు వెళ్తుందండి. అందులో భాగంగానే హౌసింగ్, విద్య, వైద్యం, ఆరోగ్యం ఇలాంటి ఇంపార్టెంట్ వాటిని ఎంచుకొని వాటిలో మా వంతు ప్రయత్నాన్ని మేము చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఎంపవరింగ్ ఎడ్యుకేషన్, ఎంపవరింగ్ ఉమెన్హుడ్లో భాగంగా ఈ సంవత్సరం ఎంటైర్ ఇండియాకి గాను 21,000 మంది స్టూడెంట్స్కి స్కాలర్షిప్స్ మేము గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ అవుతున్న అమ్మాయిలకి స్కాలర్షిప్స్ అనౌన్స్ జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ఈ విజయవాడలో మనం ఈ కార్యక్రమం చేశాము. అలాగే ఎడ్యుకేషన్తో పాటు హంగర్ ఫ్రీ వరల్డ్లో భాగంగా ప్రతిరోజు 82 సిటీస్లో ఇండియాలో 60,000 మందికి మేము
ఫుడ్ కిట్స్ డిస్ట్రిబ్యూషన్ అనేది చేయడం జరుగుతుందండి. అలాగే మన ఆంధ్రాలో చూసుకుంటే 4200 మందికి పర్ డే మన ఎక్కడెక్కడైతే మా షోరూమ్స్ ఉన్నాయో ఆ షోరూమ్స్ అన్ని చోట్ల కూడా నెల్లూరు, విజయవాడ, ఏలూరు, గుంటూరు, ఇలా ఒంగోలు ఇలాంటి అన్ని షోరూమ్స్లో 4200 మందికి ఫుడ్ కిట్స్ అనేది డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. అలాగే మలబార్ గోల్డెన్ డైమండ్స్ ఇంతకుముందు చెప్పినట్టుగా చారిటబుల్ ట్రస్ట్లో భాగంగా నార్మల్గా గవర్నమెంట్ నుంచి మనకున్న నాము 2% to 3%, బట్ మలబార్ గోల్డెన్ డైమండ్స్ ఈ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మా ప్రాఫిట్లో నుంచి 5% ఈ చారిటీ యాక్టివిటీస్కి మేము స్పెండ్ చేయడం జరుగుతుంది. ఇందులో గ్రాండ్మా హోమ్ అని కొత్తగా హైదరాబాద్లో ప్రారంభించాము. క్షయవ్యాధి రోగులను గుర్తించి చికిత్సతో పాటు పౌష్టికాహారాన్ని అందిస్తున్నామని జిల్లా క్షయవ్యాధి నివారణ అధికారి జె ఉషారని అన్నారు. వ్యాధి నివారణపై ప్రజల్లో అవగాహన కల్పించి వ్యాధిని నివారించడం ద్వారా క్షయరహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని పాత ప్రభుత్వ ఆసుపత్రి వద్ద జిల్లా క్షయవ్యాధి నివారణ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన ర్యాలీని జిల్లా క్షయవ్యాధి నివారణ అధికారి జె ఉషారాణి, డిఎం అండ్ హెచ్ఓఎం సుహాస్ని, ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ ఏ వెంకటేశ్వర్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ జె ఉషారాణి మాట్లాడుతూ క్షయవ్యాధి నివారణ పట్ల ప్రజల్లో అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 10 చికిత్సా కేంద్రాల ద్వారా 70,947 మందికి వైద్య పరీక్షలు నిర్వహించడం జరిగిందన్నారు. గత ఏడాది 6,404 క్షయవ్యాధిగ్రస్తులకు, ఈ ఏడాది ఇప్పటి వరకు 1,324 మంది రోగులకు చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. నిక్షయ్ పోషణ్ యోజన పథకం ద్వారా వ్యాధిగ్రస్తులకు ప్రతి నెల 500 రూపాయలతో పాటు పౌష్టికాహారం అందిస్తున్నామన్నారు. రోగులకు అందించే 500 రూపాయలను మొత్తాన్ని ఈ నెల నుండి ప్రభుత్వం 1000 రూపాయలకు పెంచడం జరిగిందన్నారు. క్షయవ్యాధి సోకిన వారితో పాటు వారి కుటుంబ సభ్యులకు కూడా ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులను అందజేస్తున్నామన్నారు. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో 48 నిక్షయ మిత్రులను ఏర్పాటు చేసి 2,411 మంది రోగులకు ప్రతి నెల పౌష్టికాహార కిట్లను పంపిణీ చేస్తున్నట్లు ఆమె తెలిపారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వరల్డ్ టీబీ డే సందర్భంగా మనం ఇక్కడ ఓల్డ్ జీజీహెచ్లో జీజీహెచ్ సూపరింటెండెంట్ గారు వాళ్ళ అక్కడ నుంచి మనకి పల్మనాలజీ డిపార్ట్మెంట్, అలానే మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి మా టీబీకి సంబంధించిన టీబీ ప్రోగ్రామ్ ఆఫీసరు, అట్లనే వాళ్ళ స్టాఫ్, అట్లనే మా ఫీల్డ్ నుంచి అందరూ కూడా ఆశాలు, ఏఎన్ఎంస్ అందరూ కూడా ఇక్కడ గ్యాదర్ అయ్యి సో ఈరోజు టీబీని ఎండ్ చేయాలి అనే ఉద్దేశంతో మేమందరం కూడా ఒక పబ్లిక్ అందరికీ కూడా ఒక అవేర్నెస్ చేస్తూ ఇక్కడ ర్యాలీ ఒకటి కండక్ట్ చేస్తున్నాం. అట్లనే ఇప్పుడు నర్సింగ్ స్టూడెంట్స్ వాళ్ళు స్క్రిప్ట్ కూడా వేస్తారు, ఒక డ్యాన్స్ కూడా దీని మీద ఫ్లాష్ మాప్ సాంగ్లో కూడా వేయడం జరుగుతుందండి. ముఖ్యంగా అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే చాలామంది టీబీ అంటే చాలా భయపడుతూ ఉంటారు. టీబీ అనేది భయం కాదండి. ఒకవేళ మీకేమన్నా 2 వారాల దగ్గు ఏదన్నా ఉండి కంటిన్యూస్గా రాత్రిపూట జ్వరం రావడం, రాత్రిపూట చెమట్లు పెట్టడం, అలానే బరువు అనేది తగ్గిపోవడం, ఇలాంటి లక్షణాలు ఏమన్నా గమనిస్తే వెంటనే మీ దగ్గరలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కానీ అలానే గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో కానీ వెంటనే వచ్చి చూపించుకొని కళ్ళ పరీక్ష చేయించుకొని అక్కడ ఏదన్నా దాంట్లో ఏదన్నా కొంచెం ఏదన్నా మార్పు ఉంటే అట్లనే ఎక్స్రే కూడా తీసుకొని 6 నెలలు కరెక్ట్గా మందులు వాడితే ఏ విధమైన టీబీ జబ్బు కూడా నయమైపోతుందండి. సో మందులు మాత్రం ఖచ్చితంగా వాడాలి. చాలామంది మందులు స్టార్ట్ చేస్తారు కానీ తర్వాత బాగుందని ఆపేస్తారు, దానివల్ల మళ్ళీ టీబీ అనేది మళ్ళీ స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఇది తెలుసుకోవాలి. ఆ విధంగా ప్రతి వాళ్ళు కూడా ఇది ఎక్కువగా మనకి ఏదన్నా కానీ పాజిటివ్ హెచ్ఐవి పాజిటివ్ ఉన్న వాళ్ళలో ఎక్కువగా ప్రోన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పాజిటివ్గా ఉన్న వాళ్ళందరూ కూడా కంపల్సరీ టెస్ట్ అనేది చేయించుకోవాలి. అట్లనే గర్భిణీ స్త్రీలు కూడా రావడానికి కూడా అవకాశం ఉంటుందండి. కాబట్టి వాళ్ళు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. సో ప్రజలందరూ కూడా దీని మీద అవేర్నెస్ తీసుకొని సో ఈ టీబీ అనేది ఖచ్చితంగా 6 నెలలు మందులు వాడితే దీనికి భయపడాల్సిన అవసరం లేదు అని. విజయవాడ నగరంలోని రోడ్లను, డ్రైనేజ్ వ్యవస్థను అభివృద్ధి చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారు. సిఆర్డీఏ సహకారంతో ట్రాఫిక్ ను నివారించేందుకు నగర పరిసర ప్రాంతాల్లో రోడ్లు వేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 4వ డివిజన్ శ్రీనివాస్ నగర్ బ్యాంక్ కాలనీ ప్రాంతంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పర్యటించారు. ఈ సందర్భంగా 3, 4 రోడ్డు పనులకు కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ 85 లక్షల రూపాయలతో రోడ్లను నిర్మించేందుకు శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 4వ డివిజన్ లో ₹1 కోటి వెచ్చించి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని నగరాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. వర్షాలు పడిన
పడిన సమయంలో డ్రైనేజ్ వాటర్ నిలిచిపోతుందని ఆ సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామన్నారు. సిఆర్డీఏ సహకారంతో నగర వెలుపల కూడా రోడ్లను నిర్మించేలా అధికారుల దృష్టికి తీసుకువెళ్లామన్నారు. కార్యక్రమంలో 4వ డివిజన్ కార్పొరేటర్ సాంబశివరావు మరియు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఈ రోజున 4వ డివిజన్లో ఇవాళ రోజున 81 లక్షల రూపాయలు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఈ 9 నెలల్లో సుమారు ₹1 కోటి పైగా ఇక్కడే శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. చాలా వర్కులు కూడా పూర్తవబోతూ ఉన్నాయి. దానికి తోడు విజయవాడ నగరానికి చాలా అవసరమైన చుట్టుపక్కల విజయవాడ నగరం చుట్టూ ఉన్న రోడ్లన్నీ కూడా డెవలప్ చేయడానికి సిఆర్డీఏ కమిషనర్ గారికి నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆదేశానుసారం కమిషనర్ గారు మొన్న వచ్చి నన్ను ఎంపీ గారిని కూడా తీసుకువెళ్ళి మొత్తం చుట్టుపక్కల ఏ రోడ్లు మనకు అవసరమో ఒక సమీక్ష కోసం అధికారులతో కూర్చోవడం జరిగింది. దానికి అన్నీ కూడా మహానాడు రోడ్ ఎక్స్టెన్షన్ నిడమాన్ రోడ్డు వరకు, అదేవిధంగా అన్ని రోడ్లు బల్లింవారి వీధి రోడ్డు, ఇలాంటి ప్రధానమైన రోడ్లన్నీ కూడా శాంక్షన్ చేయడానికి కమిషనర్ గారు సుముఖం వ్యక్తం చేశారు. తొందరలో నెల 15 రోజులు అవన్నీ కూడా ఒక లైన్కి వస్తాయి. దాంతోపాటు మనకు ప్రధానమైన సమస్య వర్షానికి నీరు వచ్చే సమస్య ఉంది ఇక్కడ చాలా చోట్ల. వాటన్నిటి కూడా డ్రైన్లు ఏర్పాటు చేసుకోవడానికి 150 కోట్ల రూపాయలు సిఆర్డీ నుంచి మనకి డ్రైన్లకు ఇస్తున్నారు. దాంతోపాటు మరి ఎల్ఎన్టీ కంపెనీ గతంలో మిగిలిపోయిన పనులన్నీ కూడా చేయటానికి ఎల్ఎన్టీ కంపెనీ కూడా తొందరగా వస్తూ ఉంది. మనకి డ్రైన్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చాలా వరకు సమస్య ప్రాబ్లము కొంచెం కూడా సమస్య పోతూ ఉంది. ఈ ప్రధానమైన రోడ్లు అండర్ గ్రౌండ్ ఈ సైడ్ డ్రైన్స్ వీటన్నిటికి కూడా నిధులు సమకూర్చుకుని తొందరలోనే ఆ పనులు కూడా మొదలు పెడతాను మీ ద్వారా తెలియజేస్తాను. కలియుగ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి పుష్పయాగం అత్యంత కన్నుల పండుగగా నిర్వహించారు. విశేష సంఖ్యలో భక్తులు పుష్పయాగంలో పాల్గొని స్వామివారిని కనులారా వీక్షించి తరించారు. రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ మిడ్ టౌన్ ఆధ్వర్యంలో విజయవాడ ఏ కన్వెన్షన్ లో 2 రోజుల పాటు నిర్వహించిన ఉదయాస్తమాన సేవలు అత్యంత వైభవంగా ముగిశాయి. సాక్షాత్తు తిరుమలలో జరిగే విధంగా శ్రీవారి సేవలను నిర్వహించారు. ఏ కన్వెన్షన్ ప్రాంగణాన్ని శ్రీవారి ఆలయాన్ని తలపించేలా తీర్చిదిద్దారు. ఉదయాస్తమాన సేవల్లో భాగంగా 2వ రోజున ఆదివారం ఉదయం 6 గంటలకు సుప్రభాత సేవ, కొలువు తోమాల సేవ, సహస్రనామార్చన నిర్వహించారు. ఉదయం 10 గంటలకు తిరుపవాడ సేవ, శ్రీవారి కళ్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. సాయంత్రం 5 గంటలకు శ్రీవారి పుష్పయాగం సందర్భంగా వివిధ రకాల పుష్పాలతో శోభాయాత్ర నిర్వహించారు. పుష్పయాగం అనంతరం నిర్వహించిన ఏకాంత సేవతో ఉదయాస్తమాన సేవలు వైభవంగా ముగిశాయి. ఈ సందర్భంగా రోటరీ క్లబ్ మిడ్ టౌన్ విజయవాడ అధ్యక్షుడు గుడిపాటి కిషోర్, చైర్మన్ శ్రీనివాస్ బాలాజీ, కన్వీనర్ ఎడ్ల పార్థసారథి, క్లబ్ సెక్రటరీ బి సుందర్ రెడ్డి మాట్లాడుతూ తిరుమలలో జరిగే విధంగా ఉదయాస్తమాన సేవలు నిర్వహించినట్లు తెలిపారు. తిరుమల శ్రీవారి సన్నిధిలో ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగే ప్రతి సేవను కనులారా వీక్షించాలనే ఉద్దేశంతో విజయవాడ ఏ కన్వెన్షన్ లో 2 రోజుల పాటు ఈ సేవా కార్యక్రమాలు ఉచితంగా వీక్షించేలా ఏర్పాట్లు చేశామన్నారు. శ్రీవారి సేవలతో పాటు భక్తులకు తిరుమల ప్రసాదాన్ని కూడా అందించామని వెల్లడించారు. భక్తులంతా ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి సేవలు వీక్షించి తరించడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు కాసుల బ్రహ్మం, సంపత్, వనమా గణేష్, చారుగుండ్ల రమేష్, నంబూరు జీవన్, నూలు కృష్ణారావు, తొండే పూదయ్, గుర్రం రంజిత్, కొల్లిపర రాజేష్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ కలియుగమైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఉదయాస్త సేవలు మీ అందరికీ తెలిసిందే. రోటరీ మిడ్ టౌన్ విజయవాడ క్లబ్ ఆధ్వర్యంలో నిన్న ఇవాళ అంటే 22, 23 శని ఆదివారంలో ఉదయాస్త సేవలు తిరుపతి తరహాలోనే జరుపుకోవడం జరిగింది. దీనికి చైర్మన్గా బాలాజీ శ్రీనివాస్ గారు, అలానే కన్వీనర్గా ఎడ్ల పార్థసారథి గారు, అలానే కో చైర్మన్గా కాసుల బ్రహ్మం గారు, అలానే పవిత్ర రాజేష్ గారు, అలానే మా బత్తుల సుందరి సెక్రటరీ గారి ఆధ్వర్యంలో ఇంత పెద్ద కార్యక్రమం జరిగింది. ఈరోజు ఆఖరి రోజు పుష్పయోగం కార్యక్రమము. దాదాపు మా కమిటీ వాళ్ళందరూ ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం 8,000 నుంచి 10,000 మంది వరకు ఈరోజు ఈ పుష్ప కార్యక్రమంలో పాల్గొంటారు. కావున ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్దగా విజయవంతం చేసినందుకు
విజయవాడ నగర ప్రజలకి అలానే రోటరీ మిట్టన్ మెంబర్స్ అందరికీ మా రోటరీ మిట్టన్ తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఈ నెల మార్చి 22-23 తారీఖు రోటరీ మిట్టన్ తరపున తలపెట్టిన ఈ శ్రీనివాస కళ్యాణం ఎంతో 2 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగింది. ఈరోజు పుష్పార్చనతో క్లోజ్ అవుతుంది రాత్రి 10 గంటలకు. విజయవాడ ప్రజానీకం ఎంతోమంది మేము అనుకున్న దాని మీద డబుల్ విజయవాడ ప్రజానీకం మొత్తం వచ్చారు. ఈరోజు కళ్యాణానికి కూడా 1500 మంది వచ్చారు. నిన్న ఇవాళ ఎంతో అంగరంగ వైభవంగా ఏ కన్వెన్షన్లో ఈ కళ్యాణం జరిగింది. చాలా సంతోషంగా ఉంది అందరికీ. రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ మిట్టౌన్ తరపున మనము నిన్న ఈరోజు శ్రీ కలియుగైనటువంటి వెంకటేశ్వర స్వామి వారి ఉదయాస్తమాన సేవలు నిన్న మార్నింగు ఉదయం 6 గంటల నుంచి సుప్రభాత సేవతో స్టార్ట్ చేసి నిన్న సాయంత్రం దాకా జరిపాము. అలాగే ఈరోజు మార్నింగ్ కూడా సేమ్ జరిగాము. కళ్యాణాలు ఇట్లా అన్ని కార్యక్రమాలు మనకి తిరుమలలో ఎలా అయితే జరుగుతాయో అలాగా కార్యక్రమాలన్నీ చేసాము. అలాగే ఇప్పుడు మనం పుష్పయాగం కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున చేస్తున్నాము. ఆల్రెడీ నిన్నటి నుంచి మనకి విజయవాడ నగర ప్రజలందరూ దర్శించుకొని భగవంతుని ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది. అలాగే ఈ పుష్పయాగ కార్యక్రమం కూడా సక్సెస్ఫుల్గా జరుగుతుందని ఆశిస్తున్నాము. ధన్యవాదములు. అందరికీ నమస్కారం. నా పేరు పార్సారథి అండి. ఈ రోటరీ విజయవాడ మిట్టౌన్ నుంచి ఉదయాస్తమాన సేవలు నిన్నటి నుంచి కూడా దిగ్విజయంగా చేస్తున్నాము. విజయవాడ ప్రజలందరూ కూడా సోమవారం చోటకి తరలి వస్తున్నారు. ఏ కన్వెన్షన్ సెంటర్లో నిన్న పొద్దునుంచి మన సుప్రభాతంతో మొదలయ్యి ఇవాళకి ఆదివారం సాయంత్రం పుష్పయాగం వరకు వచ్చాము. ఇప్పుడు పుష్పయాగం జరుగుతూ ఉంది. ఎంతో 2 టన్నుల పూలతోటి స్వామివారికి పుష్పయాగం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి దాదాపుగా 5000 నుంచి 6000 మంది వచ్చి తిలకిస్తారని మేము ఆశిస్తున్నాం. ఆల్రెడీ అందరూ వచ్చున్నారు. కలకల్లాడుతుంది ప్రాంగణం అంతా కూడా. అందరూ కూడా వచ్చి స్వామివారికి మీ సేవలు అందించి అలాగే మీరు కూడా దర్శనం చేసుకుని వెళ్ళవలసిందిగా మా రోటరీ మిట్టౌన్ విజయవాడ నుంచి అందరం కూడా మా సభ్యులు కోరుకుంటున్నాం. నగరవాసులకు నోరూరించే రుచికరమైన శాకాహార మాంసాహార వంటకాలను అందించేందుకు విజయవాడ పీవీపీ మాల్ రూట్ లో ఏర్పాటు చేసిన బాజీస్ అన్లిమిటెడ్ మల్టీ కుసిన్ రెస్టారెంట్ ను తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ప్రారంభించారు. నాణ్యమైన రుచికరమైన వంటకాలను భోజన ప్రియులకు అందిస్తూ ప్రజల ఆదరాభిమానాలు చురగొలనన్నారు. రెస్టారెంట్ విజయవంతమై శాఖోపస్కాలుగా విస్తరించాలని ఆకాంక్షించారు. భోజన ప్రియులకు రుచికరమైన ఆహారాన్ని అందించేందుకు విజయవాడ పీవీపీ మాల్ రోడ్ లో బాజీస్ అన్లిమిటెడ్ మల్టీ కుషన్ రెస్టారెంట్ ను ఏర్పాటు చేశారు. ఈ రెస్టారెంట్ ను తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ నాగుల్ మీరా, జబర్దస్త్ నటులు చలాకి చంటి, గీతా సింగ్, నాగిరెడ్డి, చిత్రం శ్రీను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ గత 9 నెలల్లో అనేక ఫుడ్ రెస్టారెంట్లు ప్రారంభించామని, వ్యాపార సంస్థలన్నీ ఫుడ్ ఇండస్ట్రీపై ఆధారపడి ఉన్నాయన్నారు. అన్లిమిటెడ్ ఫుడ్ ఇస్తున్నందుకు అభినందించారు. రెస్టారెంట్ నిర్వాహకులు ఎస్ బాజీ, ఫ్రాంచైజీ ఓనర్ సాయి నిఖిల్, రెస్టారెంట్ కో పార్ట్నర్ గౌతమ్ మాట్లాడుతూ పే లిమిట్ ఈట్ మోర్ అనేది తమ రెస్టారెంట్ కాన్సెప్ట్ అని చెప్పారు. వాళ్ళు తిన్నంత వరకు ఫుడ్ పెడుతూనే ఉంటామని, కానీ ఆహారం వృధా చేయకూడదన్నారు. జబర్దస్త్ నటులు మాట్లాడుతూ తక్కువ డబ్బులకు ఎక్కువ తినండి అనే కాన్సెప్ట్ చాలా బాగుందని, స్టార్టర్స్ దగ్గర నుంచి బిర్యానీల వరకు అన్ని అన్లిమిటెడ్ లభిస్తుందన్నారు. ఈ 9 నెలల్లో అనేకమైన ఈ ఫుడ్ రెస్టారెంట్లు ఓపెన్ చేసాం. కానీ ఈ అన్లిమిటెడ్ అని మిట్టంటే కాన్సెప్ట్ మాకే నూరుతూ ఉంది. ఎందుకంటే ఒక చక్కటి కాన్సెప్ట్తో అన్లిమిటెడ్ నువ్వు 380 రూపాయలు పే చేయి, అన్లిమిటెడ్గా ఇక్కడ ఉన్న ఐటమ్స్ అయ్యేదని కూడా. అట్లాగే బిర్యానీకి ఒక రేటు, ఇవన్నీ కూడా ఒక మనుషుల్ని తృప్తిపరిచే కార్యక్రమం. ఎందుకంటే
ఇవాళ వ్యాపార సంస్థలన్నీ కూడా ఎక్కువగా ఫుడ్ ఇండస్ట్రీ మీద ఆధారపడి ఉన్నాయి. ఎక్కడ చూసినా, ఏ మూల చూసినా, ఏ బజార్ చూసినా ఇవన్నీ కూడా ఒక సాంప్రదాయమైన రోడ్లు ఇవి. ఒకప్పుడు ఫ్యామిలీస్ ఉండే రోడ్లు, అలాంటిది అంతా కూడా కమర్షియల్ అయిపోయింది. ఇక్కడ ఈ చుట్టుపక్కల విద్యార్థి స్టూడెంట్స్ కూడా ఎక్కువ మంది ఉంటారు. అందువల్ల ఇక్కడ రెస్టారెంట్స్ అన్ని కూడా ఖచ్చితంగా అభివృద్ధి చెందుతాయి. ఈ అన్లిమిటెడ్ అనేది పిల్లలు కూడా బాగా అట్రాక్టివ్గా ఉంటుంది. ఏదేమైనా కూడా తమ్ముడికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే అన్లిమిటెడ్ ఫుడ్ ఇస్తున్నందుకు ఇది బాగా సక్సెస్ కావాలని, ఇంకా పెట్టే బ్రాంచ్లు వాళ్ళ 5 బ్రాంచ్లే కాదు ఇంకా 50 బ్రాంచ్లు పెట్టే స్థితికి తమ్ముడు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అన్లిమిటెడ్ ఒక్కసారి విజిట్ చేయండి, ఒకసారి టేస్ట్ చేయండి, ఒక్కసారి మీ అభిప్రాయం చెప్పండి. ఈ రోజున బాజీ అన్లిమిటెడ్ రెస్టారెంట్ని గౌరవ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు గారి చేతుల మీదుగా ప్రారంభించబడింది. బాజీకి కూడా ఈ రంగంలో అపారమైనటువంటి అనుభవం ఉంది. అన్లిమిటెడ్ అనేది ఒక బ్రాండ్, అది ఈరోజు విజయవాడకు పరిచయం చేస్తూ ఉన్నారు. దీనిలో ముఖ్యంగా ఏంటంటే ముఖ్యంగా యూత్ వాళ్ళు ఎంతో తినాలని వస్తారు. వాళ్ళు ఆ రేటు బరాయిస్తామో లేదో అనేటువంటి సందేహం కూడా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఒక రేటు పెట్టి మీరు ఎంత కావాలంత తినొచ్చు అనేటువంటి కాన్సెప్ట్ అనేది చాలా గొప్పది. ముఖ్యంగా అన్నిటికంటే రెస్టారెంట్ ఒక అద్భుతంగా రాణించాలంటే క్వాలిటీ, క్వాంటిటీ, మెయింటెనెన్స్, ఈ మూడును సమపాలంగా చూసుకోవాల్సినటువంటి బాధ్యత యాజమాన్యం పైన ఉంటుంది. తప్పనిసరిగా ఒకసారి అయితే వస్తారు, వచ్చిన కస్టమర్ని రిపీట్ అవ్వాలంటే వాళ్ళకు మంచి క్వాలిటీ ఉంటుంది. ఈరోజు విజయవాడకి మేము రావడానికి ముఖ్య కారణం ఏంటంటే బాజీస్ అన్లిమిటెడ్ అని ఒక రెస్టారెంట్ ఓపెనింగ్ వచ్చాం. సో బాజీ గారు మాకు బాగా మిత్రులు, అలాగే అన్లిమిటెడ్ ఫ్రాంచైజ్ గారు వీళ్ళంతా మా మిత్రులు. సో ఈరోజు మాకు ఇందులో కింద మెయిన్ రెస్టారెంట్ ఏమో ఎమ్మెల్యే గారు ఓపెన్ చేశారు. సో పైన బ్యాంక్ హాల్ మాత్రం మేము అందరితో ఓపెన్ చేయించారు. సో గుడ్ లక్ సార్. ఇదేంటంటే కాన్సెప్ట్ పేలెస్, తక్కువ డబ్బులు ఇచ్చి ఎక్కువ తినాలి, పేలెస్ మోర్ ఈట్ మోర్ అని కాన్సెప్ట్ చాలా బాగుంది. రెస్టారెంట్ కూడా చాలా అద్భుతంగా ఉంది, అంబియన్స్ చాలా బాగుంది. బ్యాచిలర్స్కి, ఫ్యామిలీస్కి అందరు వచ్చి హ్యాపీగా తిని బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఫుడ్ కూడా చాలా టేస్టీగా ఉంది. బాజీ గారు చాలా రెస్టారెంట్స్ వాటిలో చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు. సో చాలా బాగా చేశారు సార్. ఇది మీ 9వ బ్రాంచ్. ఇలాగే మీరు ఈ బాజీస్ అన్లిమిటెడ్ రెస్టారెంట్స్ ఎక్కువ అభివృద్ధి చెందాలి, బాగా బ్రాంచ్లు ఇంకా అవ్వాలి, మీరు చాలా పెద్ద స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో మీ అందరూ కూడా రండి, వచ్చి ఒక్కసారి టేస్ట్ చేయండి, మళ్ళీ వస్తూనే ఉంటారు. ఇది నాది భరోసా. రోజు మన విజయవాడ నడిబొడ్డు పీవీపీ మాల్ రోడ్లో మన అన్లిమిటెడ్ బాజీస్ అన్లిమిటెడ్ రెస్టారెంట్ ఓపెన్ చేయడం అనేది, దానికి నేను చాలా ఆనందంగా ఉంది. ఏంటంటే మన ఈస్ట్ ఎమ్మెల్యే గారు గద్దె రామ్మోహన్ రావు గారు, మా బ్రదరు నాగుల మీరా గారు, ఇంకో బ్రదరు దస్తగిరి గారు, అట్లాగే ప్రముఖులు కొంతమంది ఎన్వి రావు గారు, శేఖర్ బాబు గారు, జబర్దస్త్ టీము, ఫ్రాంచైజీ వన్ నిఖిల్ గారు, అందరి ఆధ్వర్యంలో ఈరోజు చాలా ఆనందంగా చాలా చక్కగా జరిగింది. దీనికి స్పెషాలిటీ ఏంటంటే అన్లిమిటెడ్ పే అమౌంట్ లెస్ ఈట్ మోర్ అనే కాన్సెప్ట్. పే లిమిట్ ఈట్ మోర్ అనే కాన్సెప్ట్. ఇది మనకేంటంటే రెస్టారెంట్లో 290 రూపీస్ నుంచి బిర్యానీస్ అన్లిమిటెడ్ ఉంటుంది. అట్లాగే స్నాక్స్ 380 రూపీస్ నుంచి స్నాక్స్ ఉంటుంది. అట్లాగే 2 పర్సన్స్కి వచ్చి 580లో విత్ స్నాక్స్ అండ్ బిర్యానీ అండ్ మాక్టైల్స్ అండ్ లస్సీ అండ్ అన్ని కూల్ డ్రింక్స్తో సహా కాంప్లిమెంటరీ సూప్తో సహా మొత్తం కూడా అన్లిమిటెడ్ 580 రూపీస్కి వస్తుంది. ఇలాగే 3 పర్సన్స్కి 780, 4 పర్సన్స్కి అట్లా 5 పర్సన్స్ 6 పర్సన్స్ కూడా అంతా అన్లిమిటెడ్ ఉంది. అన్లిమిటెడ్ రెస్టారెంట్ చేయనండి నిఖిల్ గారు. ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరిలో ఆల్రెడీ ఫేమస్గా ఎక్సలెంట్గా రన్ చేస్తున్నారు రెస్టారెంట్స్. ఏది తిన్న అన్లిమిటెడ్ కాన్సెప్ట్ మెయిన్, ఆ కాన్సెప్ట్ అనేది హైలైట్. ఆ కాన్సెప్ట్ వల్లనే మనకి రీచ్ అనేది ఎక్కువ వచ్చింది. గోదావరి డిస్ట్రిక్ట్స్లో నెంబర్ 1 ఫస్ట్ టైం మన విజయవాడలోకి వచ్చారు. దిస్ వాజ్ ద 9th బ్రాంచ్. మా మామయ్య బాజీ గారు, నేను కో పార్ట్నర్స్ కలిపి ఆయన తీసుకొచ్చాము. మెయిన్ కాన్సెప్ట్ అన్లిమిటెడ్ యూత్ అండి. ఈ వచ్చి వాళ్ళకి సర్టెన్ అమౌంట్ ఆఫ్ కట్టి ఎక్కువ కాదు, లెస్ పే లిమిట్ ఈట్ అన్లిమిట్. లిమిట్గా కట్టండి, అన్లిమిట్గా తినండి. తక్కువ అమౌంట్లో ఎక్కువగా తినేటట్టుగా యూత్ హ్యాపీగా వచ్చి రండి. ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్స్, ఎనీథింగ్ యూత్ ఎవరైతే ఉన్నారో వచ్చి విజయవాడలో టేస్ట్ చేయండి. ఎన్నో రకాల విజయవాడలో రెస్టారెంట్స్కి వెళ్ళి ఉంటారు. ఇది మన యూనిక్ కాన్సెప్ట్, కొత్త కాన్సెప్ట్, చాలా బాగుంటుంది. మీకు మాక్టైల్స్
స్టార్టర్స్, సూప్స్, బిర్యానీ మొత్తం ఏదైనా అన్లిమిటెడే. బ్యాచెస్ వస్తే బ్యాచెస్ సపరేట్ రేట్ ఉంది, సింగిల్స్ వస్తే సింగిల్ సపరేట్ రేటు, కపుల్ వస్తే కపుల్ సపరేట్ రేటు. హ్యాపీగా తినండి, ఎంజాయ్ చేయండి, చాలా బాగుంటుంది టేస్టు. మా నిఖిల్ గారు ఇంకింకా ఆయన యొక్క కో బ్రాండింగ్తో మేము ఇంకా ఎదగాలి, విజయవాడలో ఇంకొక మోర్ అండ్ మోర్ బ్రాంచెస్ మేము పెట్టాలి, సక్సెస్ఫుల్గా మా జర్నీ జరగాలి. చాలా హ్యాపీగా ఉంది. మీరు కూడా రండి, హ్యాపీగా డైనింగ్ చేయండి, హ్యాపీగా వెళ్ళండి. అది అన్లిమిటెడ్ రెస్టారెంట్ ఫ్రాంచైజ్ మీ అందరికి తెలిసింది. విజయవాడలో బాజీ గారికి ఇచ్చామండి. ఆయనకి ఇవ్వడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు, క్వాలిటీలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలే, ఐటమ్స్లో కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వట్లే. ఏమన్నా బాజీ గారు ఇలా చేద్దాం అంటే ఓకే. దానికి మేము అడిగిన దానికన్నా ఇంకొక 10% ఎక్స్ట్రా క్వాలిటీ ఇస్తున్నారు మాకు. ఇప్పుడు ఆయన లాంటి వాళ్ళు ఉండటం వల్ల మాకేంటంటే చేయడానికి ఆనందంగా ఉంటుంది, ఫ్రీగా ఉంటుంది. కొంతమంది కాంప్రమైజ్ అవుతూ ఉంటారు క్వాలిటీలో అట్లా అంటే, బాజీ గారు మాత్రం ఎటువంటి ఇబ్బంది లేదు మాకు. అంత క్వాలిటీ నెంబర్ 1 ఉంది. మా ఫుడ్ టేస్ట్ చూడండి, టేస్ట్ చూసిన తర్వాత మీరు రండి. నెక్స్ట్ ఏంటంటే మాది అన్లిమిటెడ్ కాన్సెప్ట్ ఏంటంటే 380 రూపాయలకే మేము మిక్స్డ్ స్టార్టర్ ఇస్తున్నాం. ఇప్పుడు మామూలుగా మీరు విజయవాడలో ఎక్కడికి వెళ్ళినా ఒక స్టార్టర్ వచ్చి 380 రూపాయలు, 360 ఉంటుంది. మాది 380కి ఫిష్, చికెన్, ఫ్రాను, కాజు చికెన్ 4 రకాలు ఇస్తాం. ముందు మీరు టేస్ట్ చేయడానికి కొద్దిగా ఇస్తాం. మీరు అదంతా తిన్న తర్వాత మీకు వాటిలో ఏదైనా నచ్చితే దాన్ని రిపీట్ చేసుకోవచ్చు. ఏదో 4 కావాలన్నా 4 రిపీట్ చేసుకోవచ్చు. అది మీరు ఎంతవరకు తినగలరో అంతవరకు తినండి. 380 మాత్రమే. మీరు ఎక్స్ట్రా ₹1 కూడా కట్టడం అవసరం లేదు. మీరు ఇన్ కేసు ఎక్కువైపోయి వేస్ట్ చేస్తే మాత్రం ఛార్జెస్ పడతాయండి. మీరు తిన్నంత వరకు మేము ఏం బిల్ అయ్యాం. మీరు మాత్రం ఫుడ్ వేస్ట్ చేయకూడదు, ఎంత కావాలంటే అంత తినొచ్చు. మీరు ఇన్ కేసు ఫుడ్ మీకు ఎక్స్ట్రా అయిపోయింది, వేస్ట్ అయిపోయింది అని అనుకుంటున్నారంటే ఫుడ్ వేస్ట్ చేయడం మాకు ఇష్టం లేదు. మీ పేరు మీద మేము బయట పేదలకు డొనేట్ చేసేస్తాం. బాలకృష్ణ, విజయ్ దేవరకొండ, మంచులక్ష్మి ఇలా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన 25 మందిని అరెస్ట్ చేయాలని కేఏ పాల్ డిమాండ్ చేశారు. పోలీసులు అరెస్ట్ చేయకపోతే సుప్రీంకోర్టుకు వెళ్తానని హెచ్చరించారు. ప్రకాష్ రాజ్ లాగా తప్పు చేశా అని క్షమాపణలు అడిగి వాటి మీద ఎంత సంపాదించారో అంతా పంచండని కోరారు కేఏ పాల్. ఇప్పుడు విజయ్ దేవరకొండ బిలో ఆయన టెక్స్ట్ లో ఒక మ్యాటర్ చదివాను, షాక్ అవుతున్నాను. అరే, మన అన్న దేవరకొండ చెప్తే నేను ఇమీడియట్ గా ఈ యాప్ డౌన్లోడ్ చేసుకుంటాను. అలాగే బాలకృష్ణ అట, మంచు లక్ష్మి అట, ఇలాంటి వారు 25 మంది ఇప్పుడు అరెస్ట్ అవ్వబోతున్నారు. ఒకవేళ పోలీసులు వాళ్ళ దగ్గర పొలిటీషియన్స్ డబ్బులు తీసుకొని అరెస్ట్ చేయకపోతే వారందరినీ సుప్రీంకోర్టుకి నేను నడిపిస్తా. ప్రకాష్ రాజు లాగా మీరు కూడా తప్పయింది అని ఓపెన్ అపాలజీ చెప్పినంత వరకు, 2 మీరు సంపాదించిన డబ్బు ₹1 అయితే 1 కోటి, 10 కోట్లు అయితే 10 కోట్లు, 980 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. అంటే వారిని మీరు నరహత్య చేశారు. మీ ఇన్ఫ్లుయెన్స్, మిమ్మల్ని ఎంతో ఫాలో అవుతున్న ఈ ఫాలోవర్స్కి మీరిచ్చే గిఫ్ట్ ఇదేనా? మానవత్వం లేదా? దైవత్వం లేదా? రాక్షసుల్లాగా వాళ్ళ జీవితాల్ని మీరు దోచుకోవడమేనా? ఎండ్ ఆఫ్ ద డే మీకు మిగిలింది ఏంటి? ఆత్మకు శాంతి కావాలా? మనసుకు రక్షణ కావాలా? నెమ్మది కావాలా? ఫ్యూచర్ మంచి పేరు కావాలా? లేదా చరిత్రహీనులుగా మిగిలిపోవాలా? ఆలోచించండి. 72 గంటల టైం మీకు ఇస్తున్నాను. ప్రజల సమస్యలను వేగంగా, సమర్థవంతంగా పరిష్కరించడం నగరపాలక సంస్థ ప్రధాన లక్ష్యమని కమిషనర్ ధ్యాన్ చంద్ర పేర్కొన్నారు. ఫిర్యాదులపై వెంటనే స్పందించడంతో పాటు వాటికి శాశ్వత పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు. నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్ లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను అధికారులతో కలిసి కమిషనర్ ధ్యాన్ చంద్ర నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ ధ్యాన్ చంద్ర మాట్లాడుతూ జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో 24 ఫిర్యాదులు వచ్చాయన్నారు. పౌరుల అవసరాలు, నగరాభివృద్ధి ప్రణాళికలు, మౌలిక సదుపాయాల మెరుగుదల తదితర అంశాలపై సమగ్రంగా సమీక్ష నిర్వహించామని, ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు విజయవాడ నగరపాలక సంస్థ కృషి చేస్తుందని తెలిపారు.
మెఫ్మా ఆర్పీల కాలపరిమితి సర్క్యులర్ రద్దు చేయాలని ప్రభుత్వం జీవో ప్రకారం చెప్పిన విధంగా 10,000 రూపాయల వేతనం ఇవ్వాలని మెఫ్మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ధనలక్ష్మి డిమాండ్ చేశారు. తక్షణమే ప్రభుత్వం తన సమస్యలను పరిష్కరించాలని, లేని పక్షంలో మెఫ్మా ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు. విజయవాడ ధర్నా చౌక్ నందు మెఫ్మా ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. సిఐటియు ఈ ధర్నాకు మద్దతు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మెఫ్మా రాష్ట్ర కార్యదర్శి కె ధనలక్ష్మి మాట్లాడుతూ మెఫ్మా ఆర్పీలకు ఉద్యోగ భద్రత కల్పించాలని, గ్రేడింగ్ విధానం రద్దు చేయాలని అన్నారు. జీవోలో చెప్పిన విధంగా 10,000 వేతనం ఇవ్వాలని, కూటమి ప్రభుత్వం మెఫ్మా ఆర్పీల కాల పరిమితి వెంటనే రద్దు చేయాలని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు మహిళలను పారిశ్రామికవేత్తలుగా తయారు చేస్తామని చెప్పారని, కానీ నేడు ఆయన ఏర్పాటు చేసిన మహిళా మార్ట్లు మూసివేసే దుస్థితి నెలకొందని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మహిళలను పారిశ్రామికవేత్తలుగా ఎలా తయారు చేస్తారని ప్రశ్నించారు. ప్రభుత్వం మారగానే ఆర్పీలను తొలగిస్తున్నారని ఆరోపించారు. తక్షణమే ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించాలని, లేని పక్షంలో మెఫ్మా ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు. పరిమితి సర్క్యులర్ని రద్దు చేయాలని, వేతనాలకు సంబంధించిన గ్రేడింగ్ విధానాన్ని రద్దు చేయాలని, ఫేస్ రీడింగ్ రద్దు చేయాలని, కనీస వేతనాల్ని చెల్లించాలని, 5 నెలల బకాయి వేతనాల్ని వెంటనే చెల్లించాలని, గ్రూప్ ఇన్సూరెన్స్ ఇవ్వాలని, అలాగే ఫేస్ రీడింగ్ని రద్దు చేయాలనే డిమాండ్స్ సాధన కోసం ఈరోజు ఏపీ మెప్మా ఆర్పీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్లో ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. 5 ఏళ్లుగా వేతనాలు పెరగలేదు. కేవలం 8,000 రూపాయలు ప్రభుత్వం నుంచి చెల్లిస్తామని, ఎస్ఎల్ఎఫ్ల నుంచి 2,000 తీసుకోమని ప్రభుత్వం జీవో ఇచ్చింది. కానీ గ్రేడింగ్ విధానం పెట్టడం వలన 3,000 నుంచి 6,000 లోపు మాత్రమే వేతనాలు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. 10,000 రూపాయల వేతనం ఎవరికి రావడం లేదు. గ్రామ సంఘాల్లో కూడా డబ్బులు లేవు. అందుకనే మేము ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. 10,000 రూపాయల వేతనం ఇస్తానని చెప్పినటువంటి జీవో ఇచ్చినటువంటి ప్రకారం 10,000 రూపాయల వేతనాన్ని ప్రభుత్వమే చెల్లించాలని మేము కోరుతా ఉన్నాం. గత ప్రభుత్వం మహిళా మార్పుల పేరుతోటి పొదుపు మహిళల దగ్గర 100 రూపాయల నుంచి 200, 300 రూపాయలు కూడా కలెక్ట్ చేశారు. మహిళా మార్పులు పెట్టారు. ఆ రోజు మేము డబ్బులు ఇవ్వం, మీరు ప్రభుత్వం నుంచే పెట్టుబడి పెట్టమంటే లాభాలు పంచుతామన్నారు. ఈరోజు మహిళా మార్పులకి నష్టాలు వచ్చిందనే పేరుతోటి వాటిని మూసేస్తామన్నారు. మేము కోరుతా ఉంది ఏంటంటే, డ్వాక్రా మహిళలకి వాళ్ళ ఆర్థిక స్వావలంబన కలిగించేటటువంటి పద్ధతిలో పథకాలు ఉండాలి తప్ప వాళ్ళని మరింత క్షీణింపజేసేటటువంటి పద్ధతిలో ఉండకూడదు. ఈరోజు పొదుపు మహిళలతోటి ప్రభుత్వాలు, బ్యాంకులు వడ్డీ వ్యాపారం చేసే పని చేస్తూ ఉన్నాయి. అందుకని వాళ్ళు ఆర్థికంగా అభివృద్ధిని సాధించేటటువంటి పరిస్థితి చేయలేకపోతా ఉన్నారు. ఒకవైపున ముఖ్యమంత్రి గారేమో పారిశ్రామికవేత్తలు చేస్తామని చెప్తా ఉన్నారు. ఓ పచ్చళ్ళ తయారు చేసేటటువంటి ఒక డ్వాక్రా మహిళ ఆమె ఉత్పత్తి చేసినటువంటి దానికంటే కూడా తక్కువ రేటుకి ప్రభుత్వం కొంటుంది, ఎక్కువ రేటుకి మన డ్వాక్రా మహిళకు అమ్ముతుంది. ఏ రకంగా వాళ్ళు ఆర్థిక స్వావలంబన పొందుతారని అడుగుతా ఉన్నాం. రాష్ట్రంలో బీసీలు 52% ఉన్నారని, వాళ్లకు 52% రిజర్వేషన్లు ఇవ్వాలని బహుజన సమాజ్ పార్టీ నాయకుడు మాజీ డీజీపీ పూర్ణచంద్రరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన సోమవారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అన్ని రాజకీయ పార్టీలు బీసీలను మోసం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కులగణన లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో బీసీ జనాభా 52%గా తేల్చారని చెప్పారు. ఆ లెక్కల ప్రకారం బీసీలకు విద్యా ఉద్యోగాలలో, స్థానిక సంస్థల పదవుల్లో 52% రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ రోజున రాష్ట్రంలో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సరే మా కులం ఎక్కువ, మా సంఖ్య ఎక్కువ అని ఒక రకమైన ఫేక్ ప్రచారం జరుగుతాం. అయితే మన రాష్ట్రంలో కనుక చూసుకున్నట్టయితే నితీష్ కుమార్ గవర్నమెంట్ మరి బీహార్లో కులగణన చేసి కులగణనకి ఆయన ఒక ఊపిచ్చిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో కూడా జగన్మోహన్ రెడ్డి హయాంలో కులగణనకి శ్రీకారం చుట్టాడు. ఆయన ఏం చేశాడంటే ఈ కులగణనకి సంబంధించి జిల్లా కలెక్టర్స్ ఆధ్వర్యంలో మరి స్పెసిఫిక్ జీవోస్ ఇచ్చి సచివాలయ సిబ్బంది చేత రాష్ట్ర మొత్తం కులగణన చేయించాడు. దాదాపుగా కులగణన ప్రకారం ఈ రోజున బీసీలు శాతం 52% ఉంది. బీసీల్లో ఏ కులాలు ఎక్కువ ఉన్నాయని చూసుకుంటే యాదవ కులం అందరికన్నా ఎక్కువ ఉన్నారు, 26 లక్షల పైనే. సో ఈ రిపోర్ట్ మీకు రిలీజ్ చేస్తాం.
ఇదండి రిపోర్ట్. బేసికల్లీ మీరు ఇక్కడ ఏ డేట్ నాడు ఈ రిపోర్ట్ వచ్చిందో కూడా క్యాస్ట్ సర్వే ఫైండింగ్స్ అని 23 ఫిబ్రవరి 24 నాడు జగన్మోహన్ రెడ్డి దృష్టికి ప్రభుత్వ యంత్రాంగం తీసుకెళ్ళింది. దీనిలో ఉన్న వివరాలు చూస్తే మరి పాలక కులాలకి వాళ్ళకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడినాయి. పాలక కులాలు మనకి ముఖ్యంగా 2 కులాలు, రెడ్లు, కమ్మలు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అందిన అర్జీలకు త్వరితగతిన నాణ్యమైన పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా సోమవారం కలెక్టరేట్ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా ప్రజల నుండి 133 అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పీజీఆర్ఎస్ లో నమోదవుతున్న అర్జీలకు నిర్ణీత గడువులోగా పరిష్కారం చూపాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. అర్జీలు ఏ స్థాయిలోనూ పెండరింగ్ ఉండరాదన్నారు. అర్జీదారుల సమస్యను అధికారులు ఓపికగా విని పరిష్కార మార్గాన్ని తెలపాల్సిన బాధ్యత ఉందన్నారు. సమస్య పరిష్కారం అవుతుందనే నమ్మకాన్ని వారిలో కలిగించాలన్నారు. అర్హతను పరిశీలించాలని, అనర్హత ఉంటే తగిన కారణాలను అర్జీదారునికి వివరించాలన్నారు. పరిష్కారమైన అర్జీదారులతో ఐడీఆర్ఎస్ ద్వారా ఉన్నతాధికారులు వారి సంతృప్తి స్థాయిని తెలుసుకోవడం జరుగుతుందని అన్నారు. ఫిర్యాదుదారుల విజ్ఞప్తులను అవసరమైతే సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో స్వయంగా వెళ్లి క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా విచారణ చేయాలన్నారు. అర్జీదారుడు సంతృప్తి చెందేలా నిర్ణీత గడువులోపు తప్పనిసరి పరిష్కారం ఉండాలన్నారు. గడువులోగా పరిష్కరించాల్సిన అర్జీలపై అధికారులు దృష్టి పెట్టాలని, గడువు తీరిన అర్జీలు ఏ శాఖలోనూ పెండింగ్ ఉండరాదని కలెక్టర్ అన్నారు. తొలుత జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా పీజీఆర్ఎస్ దరఖాస్తులపై సంబంధిత శాఖల జిల్లా అధికారులతో సమీక్షించారు. ప్రజల నుంచి 133 అర్జీలు రాగా రెవెన్యూ శాఖకు సంబంధించి 41, పోలీస్ 21, యుఏయుడి 17, పంచాయతీరాజ్ 11, డిఆర్డీఏ 5, ఉపాధి కల్పన 5, సర్వే 5, సహకార సంఘం 4, పౌర సరఫరాలు 3, హెల్త్ 3, ఏపీసీపీడీసీఎల్ 2, విభిన్న ప్రతిభావంతుల సంక్షేమం 2, పశుసంవర్ధక శాఖ 2, వ్యవసాయం 2, వాణిజ్య పనులు 1, ఆర్డబ్ల్యూఎస్ 1, ఇరిగేషన్ 1, నైపుణ్యాభివృద్ధి 1, మార్కెటింగ్ 1, బీసీ కార్పొరేషన్ 1, మత్స్య 1, విద్య 2, ఖజానా 1 విభాగాలకు అర్జీలు వచ్చాయన్నారు. కార్యక్రమంలో డిఆర్ఓఎం లక్ష్మీ నరసింహ, గ్రామ వార్డు సచివాలయ ప్రత్యేక అధికారి జి జ్యోతి, ఏసీపీ కె వెంకటేశ్వరరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తున్నట్లు మాలల సంక్షేమాభివృద్ధి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పెన్నం సుధాకర్ తెలిపారు. కుల వివక్ష పోకుండా వర్గీకరణ చేయడం అన్యాయమని పేర్కొన్నారు. వివక్ష పూర్తిగా రూపుమాపిన తర్వాతనే వర్గీకరణపై ఆలోచించాలని ఆయన స్పష్టం చేశారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రస్తుత కూటమి ప్రభుత్వం మాల, మాదిగ సామాజిక వర్గాల మధ్య చిచ్చు పెట్టే విధంగా వ్యవహరిస్తుందని ఆయన విమర్శించారు. ఆర్టికల్ 341 ప్రకారం వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్న సుధాకర్ మాలల సంక్షేమ సంఘం వర్గీకరణను ఒప్పుకోదని తేల్చి చెప్పారు. నా పేరు పెన్నం సుధాకర్, మాలల సంక్షేమ సంఘ అభివృద్ధి రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేస్తున్నాను. వచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ నా నమస్కారం. మేము ఈ ప్రెస్ మీట్ ఎందుకు ఇవ్వాలనుకుంటున్నామంటే ముఖ్యంగా వర్గీకరణ గురించి మేము మాట్లాడుతున్నాము. ఈ వర్గీకరణ మాకు ఎందుకు కానీ నచ్చడం లేదంటే అనేకమైనటువంటి కుల వివక్షత ఇంకా చదివిపోలేదు. కుల వివక్షత ఉన్నప్పటికైనా సరే వర్గీకరణ చేస్తున్నారు. ముందు కుల వివక్షత తీసివేస్తే కానీ వర్గీకరణ చేయడానికి వీల్లేదని మా నినాదము. ఈ వర్గీకరణ మేము ఎస్సీ ఎస్టీ ఉపకులాల వర్గీకరణ రద్దు చేసే వరకు ఉద్యమాలు చేస్తామని మాలల సంక్షేమ అభివృద్ధి సంఘం తెలుపుతుంది. కూటమి ప్రభుత్వము మాలలకు మాదిగలకు మధ్య చిచ్చు పెట్టాలని దోహదపడుతుంది. ఇక్కడ ఉన్న విలేకరులకు అందరికీ నా ఉదయపూర్వకంగా వందనాలు. రాయలసీమ అధ్యక్షునిగా పెద్దలు నన్ను ఎంచుకునేందుకు నేను న్యాయం చేస్తానని చెప్తున్నాను. వచ్చేసి ఎస్సీ వర్గీకరణ
రాజ్యాంగం విరుద్ధం. ఆర్టికల్ 341 ప్రకారం వర్గీకరణ విరుద్ధం. కాబట్టి కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మార్చుకోవాలి. ఇప్పుడు ఏపీలో వర్గీకరణ చేయాల్సిన అవసరం లేదు. అన్నదమ్ములుగా కలిసి ఉన్న వారిని వర్గీకరణ పేరుతో గొడవలు పెట్ట చూస్తున్నారు. వర్గీకరణ చేసి ఎస్సీలలో ఉన్నవారు అనేకులు నష్టపోతారు. వర్గీకరణ చేసి ఎస్సీలో ఉన్న వాళ్ళు అనేకులు నష్టపోతారు. ఈ సభాముఖంగా మేము తెలియజేయడం ఏమనగా నూతన కమిటీని మేము నియమించుకున్నాము. నూతన కమిటీ పేరు ఏమనగా మాలల సంక్షేమ అభివృద్ధి సంఘం. సుధాకర్ వర్గం నుంచి మేము ప్రెసిడెంట్ గారిని సుధాకర్ని ఎన్నుకున్నాము. ఇతర జాయింట్ సెక్రటరీ కానీ గౌరవ అధ్యక్షులు కానీ రాయలసీమ అధ్యక్షులు కానీ మేము నియమించుకున్నాము. అలాగనే మేము చేసే పనులలో ఏదైనా న్యాయం చేకూరించేంత వరకు అధికారుల దృష్టికి వెళ్ళి మేము మా పనులను మేము సద్వినియోగంగా చేసుకుంటాము. అలాగనే మా ఎస్సీ కులాలకు ఏదైతే రిజర్వేషన్లు ఉన్నాయో వాటిని మాకు ఉండేటట్టు చేయాలి. అలాగనే ఇప్పుడు మందకృష్ణ మాదిగా కలిసి కూటమి ప్రభుత్వం కలిసి ఒకటి చెప్తున్నారు, ఎస్సీ వర్గీకరణ చేయాలని. ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రంలో సంపన్న వర్గాల వారు పేదలకు సాయం అందించేందుకు వీలుగా ప్రభుత్వం P4 విధానం ద్వారా ప్లాట్ఫామ్ నిర్మిస్తుందన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. వినియోగదారుల హక్కులు మరింత బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నామన్న రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. సామాజిక బాధ్యతతో మలబార్ అందిస్తున్న సేవలు అభినందనీయమని కొనియాడిన సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.